గాయ్స్ ధనియాలు వేసుకోవాలి గాయ్స్, అందులో పట్ట వేసుకోవాలి గాయ్స్, లవంగాలు వేసుకోవాలి గాయ్స్, బిర్యానీ ఆకు వేసుకోవాలి గాయ్స్, సాజీరా వేసుకోవాలి గాయ్స్, కొబ్బరి వేసుకోవాలి గాయ్స్. అది మంచిగా ఫ్రై చేసుకోవాలి గాయ్స్, గంటెతో కలుపుకుంటా. ఒక పావు నూనె పోసుకోవాలి గాయ్స్, అందులో బాయిల్డ్ ఎగ్స్ వేసేసేయాలి గాయ్స్. అది మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా. ఇప్పుడు ఒక కప్పు ఉల్లిగడ్డ వేసుకోవాలి అందులో, అది వదిలేసేయాలి ఫ్రై అవుతుంటే. ఇప్పుడు మసాలాన్ని తీసుకుని అన్ని గ్రైండింగ్లో వేసి మిక్సీ పట్టుకోవాలి గాయస్, పొడి చేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి అందులో, పచ్చిమిర్చి వేసుకోవాలి అందులో, అల్లం ఎర్రగడ్డ పేస్ట్ వేసుకోవాలి, పెరుగు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి గాయస్ అందులో. అది మంచిగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి గాయస్. ఇప్పుడు ఉల్లిగడ్డలు పసుపు వేసుకోవాలి గాయస్, ఒక చెంచా. అది మంచిగా కలుపుకోవాలి గాయస్. ఇప్పుడు ఆ పేస్ట్ అందులో వేసేసుకోవాలి గాయస్. ఇప్పుడు ఆ పేస్ట్ని మంచిగా కలుపుకోవాలి గాయస్. చూడండి దగ్గరికి అయిపోయింది, వాటర్ అంతా వెళ్ళిపోయి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి గాయస్, ఒక కప్పు. అది బాగా మసులుతుండాలి గాయస్. ఇప్పుడు గుడ్లను కాట్లు పెట్టుకోవాలి గాయస్ 4 వైపులా మంచిగా. ఇప్పుడు మసులుతున్న దాంట్లో ఈ గుడ్లను వేసేసేయాలి గాయస్. చూడండి గాయస్, వేసేసాం మనం. కొంచెం సేపు అయ్యాక వదిలేసేయాలి గాయస్ అలాగే. కొంచెం సేపు అయ్యాక దగ్గరికి అయిపోయింది చూడండి గాయస్, కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది గాయస్.